శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఫిష్ వెంకట్ కన్నుమూయటం జరిగింది. అయితే ప్రతి ఒక్క మీడియా ఛానల్లో కూడా ఎవ్వరూ ఇండస్ట్రీ నుంచి రాలేదు అనే వార్తే హైలైట్ అవుతోంది. కనీసం చివరి చూపులకు కూడా రాలేదు అనే న్యూస్ ఇప్పటి వరకు మనకు అందుతున్న వార్త. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎలా చూడొచ్చు అంటారు? ముందు ఫిష్ వెంకట్ గారి మృతికి మనం సంతాపం తెలుపుదామండి. వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాము. సో నెక్స్ట్ అసలు ఫిష్ వెంకట్ గారి మరణం మీద వస్తున్న కథనాలు మనం చూస్తున్నాము. ఎవరు కూడా ఇండస్ట్రీ పెద్దలు ఎవరు రాలేదు, మా నుంచి సహాయం అందలేదు, లేదు ఎవరు కూడా చేయలేదు, పెద్దవాళ్ళందరూ ఇంతమంది హీరోలు ఉన్నారు, ఇంతమంది హీరోలతో అతను నటించారు, ఎందుకు చేయలేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అసలు ఇండస్ట్రీ మీరు మొదటి నుంచి తీసుకుంటే చిత్తూరు వి నాగయ్య గారి నుంచి ఆయనంతా కూడా దానాలు చేసి లాస్ట్కి లేని పరిస్థితుల్లో పోయారు. రాజనాల్ గారు పోగొట్టుకున్నారు, సావిత్రి గారు చేజేతులా చేసుకున్నారు. ఇట్లా మీరు మహా నటీమణులకి నటులకే లేనప్పుడు ఇవాళ ఫిష్ వెంకట్కి ఎవరు చేయలేదు అంటే అది ఇండస్ట్రీ. అది మనం గుర్తించాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆర్థిక సహాయం చేయాలి చేయకూడదు అనే దాని మీద నేనేమీ మాట్లాడను, కానీ మనకి మనమే ముందు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటే బాగుంటుందేమో. ఎందుకంటే ఇన్ని ఖర్చులు పెడుతూ ఉంటాంగా, మీకు సినిమాలు ఉంటాయి ఉండవు తర్వాత. ఇప్పుడు మనం భోజనానికి ఎట్లా కొంత డబ్బు పక్కకు పెట్టుకుంటాము, అట్లా హెల్త్కి కూడా పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ఉండే ఎవరైనా కూడా, ఎందుకంటే అలవాట్లు అనేవి సహజం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు. ఇప్పుడు బయట వాళ్ళకే ఉంటున్నాయి, అందుకని ఇండస్ట్రీ ఏమీ కొత్త కాదు. కాబట్టి అనారోగ్యం అనేది మనం ఎప్పుడు కూడా ఎదురు చూడలేని అంశం. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, మనకేమవుతుందో తెలియదు. కాబట్టి మన అసలు ఒకళ్ళ మీద ఆధారపడాలి, ఒకళ్ళు చెయ్యాలి అని ఎదురు చూసే కంటే ముందు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకున్నాక మనం ఎవరైనా సహాయం అడిగామనుకోండి, కొద్దిగా గొప్ప సహాయం చేస్తారు. ఇప్పుడు మీరు ఫిష్ వెంకట్ గారి మొత్తం కెరీర్, ఆయన ప్రస్థానం చూసుకుంటే ఆదితో మొదలైంది, జూనియర్ ఎన్టీఆర్తో. తర్వాత ఆయన గబ్బర్ సింగ్లో చాలా మంచి క్యారెక్టర్ చేశారు, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చాలామంది హీరోలతో ఆయన చేశారు, విలన్గాను చేశారు, కమేడియన్గాను చేశారు. ఆయనలో ఒక ప్రత్యేకత ఉంటుంది ఏదో, అంటే అక్కడ అందం కాదు ఏది కాదు, స్క్రీన్ ప్రజెంటేషన్ కావచ్చు, ఆ కామెడీ టైమింగ్ కావచ్చు, ఈవెన్ విలన్గా కూడా ఆయన చూస్తే మనకు నవ్వు వస్తుంది. అంటే ఇప్పుడు మీకు చూడండి, బ్రహ్మానందం గారిని చూస్తేనే నవ్వు వస్తుంది మనకి. అది కొంతమంది ప్రత్యేకత. రమణారెడ్డి గారి క్యారెక్టర్ మనకి ఆయన మాట్లాడక్కర్లా, అది వాళ్ళ అదృష్టం అన్నమాట. అది అలాగా ఫిష్ వెంకట్ గారిని చూడగానే మనకి ఒక నవ్వు వస్తుంది, వీళ్ళు ఎంజాయ్ హిస్ క్యారెక్టర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. తర్వాత మనకి ఆయన కమేడియన్గా అసలు చెప్పక్కర్లే. సో ఇంతమందితో పని చేసినప్పుడు ఏ హీరో కూడా ఆయనకి హెల్ప్ చేయలేరా? ఏదో ప్రభాస్ చేశారు, కాదు చేయలేదు, అదంతా ఫేక్ అన్నారు. పవన్ కళ్యాణ్ గారు 2 లక్షల దాకా ఇచ్చారని చెప్తున్నారు. అంటే మీరు చూస్తే కనుక అయితే పొన్నంబళానికి మెగాస్టార్ చిరంజీవి గారు ఏకంగా చాలా చేశారు. సో అంటే ఓన్లీ మెగా ఫ్యామిలీనే చేయాలి. ఇంతమంది హీరోలు ఉన్నారు, ఇన్ని వేల కోట్లు సంపాదించుకుంటున్నారు, ఒక్కొక్క సినిమాకి వాళ్ళు రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, అసలు హీరోలు అనేవాళ్ళు, నా ఉద్దేశం అయితే ఏంటంటే, ఒక కార్పస్ ఫండ్ లాగా వాళ్ళు ఎందుకు పెట్టలేరు హెల్త్కి? మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు ఒక్కొక్క హీరో తలుచుకుంటే 1 కోటి, అట్లా ఒక 10 మంది హీరోలో 15 మంది హీరోలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే వాళ్ళు ఒక కార్పస్ ఫండ్ పెట్టేసి మాతో సంబంధం లేకుండా, ఓకే, అందులోంచి ఇలా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు లక్షలు ఇవ్వక్కర్లే, 50,000 ఇచ్చినా, 1 లక్ష ఇచ్చినా, ఒక 10 మందికి పంచొచ్చా డబ్బు. ఇప్పుడు మీరు కార్పస్ ఫండ్ పెట్టినప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ అలా ఉంచేస్తే మనం, అది ఎవరికైనా బాగోలేనప్పుడు అందులో కొంత భాగం, అట్లా ఎందుకు ఆలోచించకూడదు? కరెక్టే, ఎవరిది రెస్పాన్సిబిలిటీ కాదు, అందరిది రెస్పాన్సిబిలిటీ ఏ విషయానికైనా కూడా. వీ కెనాట్ డిమాండ్ ఎనీథింగ్. అంటే మనం ప్రతిసారి నిందించటం కంట ఎవరిని కూడా, ఒక హీరోని కావచ్చు, హీరోయిన్ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీని కావచ్చు, ఎప్పుడూ కూడా మనం అన్నం తినే చోటు మనం తిట్టకూడదు. మనం అక్కడి నుంచి డబ్బు వచ్చాక ఆ అన్నం మనం తింటున్నాం, తిన్నాక మనం మన లక్షణం, అది మనిషి లక్షణం ఏంటంటే, మనం రూపాయి ఎవరి దగ్గర తింటామో వాళ్ళనే తిడతాం. అది మనిషి నేచర్, అది మారాలి. ఓకే, మీరు ఆ ఇండస్ట్రీలో బతికారు, వాళ్ళు హెల్ప్ చేయలేదు, ఓకే, బట్ మీకు మీరు ఆలోచించుకోవాలిగా. ఇంత దూరం హెల్త్ తెచ్చుకున్నాక ఎవరివైనా సరే తిడుతూ కూర్చోకూడదు మనం.
చీకట్లో కూర్చుని వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి ఇంకా హెల్త్ పాడు చేసుకునే కంటే సొల్యూషన్ ఆలోచించుకుంటే బాగుంటుంది. ఆ సొల్యూషన్ అనేది నేను అనేది ఏంటంటే మనకి మనం ఆర్థికంగా మనం అంటే ఒక ప్లానింగ్ ఉండాలి. ₹1 హెల్త్కి, ₹2 ఫుడ్కి అట్లా పెట్టుకుంటే మన దగ్గర ₹1 ఉందనుకోండి, మనం వేరే వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఇస్తారు. ఏమండి నా దగ్గర 1,00,000 ఉందండి, ఇంకో 2,00,000 కావాలంటే ఎలాగో ఒకలా పూల్ చేసి ఇస్తారు. నేను అసలు రూపాయే పెట్టుకోలేను, మీరు పెట్టమంటే ఎవడు పెట్టాడు. ఎందుకంటే ఇవాళ జీవితం అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. ఎస్పెషలీ మెడికల్ ఇది అనేది మెడికల్ ఫీల్డ్కి వెళ్ళారంటే, ఒకసారి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారంటే యూ కాంట్ బిలీవ్. నాకు మా హస్బెండ్కి నాకు ఒకేసారి జ్వరం వచ్చిందండి. వస్తే మా హస్బెండ్ కోసం నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు డాక్టర్. బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఇన్సూరెన్స్ అప్పుడే నేను కొత్తగా తీసుకున్నా. నాకు ఇన్సూరెన్స్ ఇవ్వాల. ఒక్క రోజుకి నాకు 1,20,000 బిల్లు వేశారు. నేను క్యాష్ కట్టాల్సి వచ్చింది. నా దగ్గర అంత క్యాష్ లేదు. అంటే నేను మీకు చెప్తున్నా ఎట్లా ఉంటుంది మెడికల్ అనేది. సో మీరు ప్రైవేట్ హాస్పిటల్ అంటే అంత ఖరీదు. మనం నిజంగా మీరు గాంధీ హాస్పిటల్కి వెళ్తే చాలా బాగా చూస్తారండి. మనం అనుకుంటాం గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగోవని. కాకపోతే ఏంటంటే మనం ఏం చేయాలంటే కింద స్థాయి మనుషుల్ని మనం కొద్దిగా బాగా చూసుకుంటే మనకి సర్వీస్ బాగా దొరుకుతుంది. అదొకటి మనం ఆలోచించుకోవాలి. మనం రూపాయి తీసి ఖర్చు పెట్టడం అలవాటు ఉంటే మనం ఎక్కడైనా పనులు చేయించుకోగలం. అంటే అది మీరు లంచం అనుకుంటే నేనేం చేయలేను, బికాజ్ సర్వైవల్ అంతే. ఇప్పుడు కోట్లు తినేసేవాడిని మనం ఏమనం, ₹10 అడిగిన వాడిని తిడతాం మనం. వీడు అడిగి తీసుకుంటున్నాడు, అక్కడ అడగకుండా దోచుకుంటున్నాడు. కాబట్టి ఇవాళ ఫిష్ వెంకట్ గారికి మనం నిజమే ఆయనకి చాలా ఘోరం అయిపోయింది. ఇప్పుడు మీరు డబ్బు ఇచ్చినా కూడా ఆయనకి ఆ కిడ్నీ మార్పిడి జరుగుతుందో లేదో తెలియదు. అందులో కిడ్నీలు కూడా అంత ఈజీగా దొరకవు కదా, దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ముందు మనకి సెట్ అవ్వాలి మన బాడీకి. అవతల వాళ్ళకి ఏ కాంప్లికేషన్స్ ఉండకుండా ఉండాలి. అదేం చిన్న విషయం కాదు. అది 2 రోజుల్లో అయిపోతుంది. మీరు 30 లక్షలు రెడీ చేసుకున్నా కిడ్నీ రెడీ అవ్వదు. కాబట్టి అంటే మనం కొద్దిగా ముందే ఇలాంటివన్నీ యాంటిసిపేట్ చేసుకుని ఆరోగ్య విషయంలో అది చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్లా లేకపోతే కమేడియన్సా విలన్సా సినిమా వాళ్ళ బయట వాళ్ళ కాదండి. మనందరం కూడా ఈ రోజుల్లో ముందు మనం దృష్టి పెట్టాల్సింది ఆరోగ్యం మీద. ఎందుకంటే కరోనా తర్వాత ఎస్పెషల్లీ ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో ఎవరు ఎప్పుడు ఉంటారో ఎవరికీ తెలియదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం అని నేను అంటాను. రైట్ మేడం, థ్యాంక్ యూ.